పాకిస్తాన్లో పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది. భారత్ దెబ్బకు విలవిల్లాడిపోయి కాళ్ల బేరానికి వచ్చింది. కేవలం 2-3 రోజులే ఇండియా పాకిస్తాన్పై దృష్టి పెట్టి చిన్న చిన్న దాడులకు దిగింది. అదే పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే పరిస్థితి ఏంటో ఆ దేశానికి బాగా తెలుసు. అందుకే అమెరికాను రాయబారిగా పంపి ఇండియాను శాంతింపజేసింది. లేదంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోయేది. అయితే ఇండియా పాకిస్తాన్ను పాపం పోనీలే అని వదిలిపెట్టింది. కానీ బలూచిస్తానీలు మాత్రం వదిలిపెట్టేలా లేరు. పాక్ కొంపలో కుంపట్లా మారి నానా హైరాణ చేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇంతకీ పాక్ బలూచ్లో జరుగుతున్నది ఏంటి? నిజంగా తన సైన్యాన్ని పాకిస్తాన్నే చంపుకుంటోందా? ఆ ఆరోపణలను తాలిబాన్లపై వేస్తోందా? తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. పాక్ కొంపలో కుంపటిలా తాలిబాన్లు. బలూచిస్తాన్లో హెరాబ్ 2.0 అద్భుతం. దిక్కుతోచగా పాకిస్తాన్ ఏం చేస్తుందంటే, మన దయాది దేశం పాకిస్తాన్ కొన్ని నెలలుగా అనేక సమస్యలతో సతమతమైపోతోంది. ఆపరేషన్ సింధూర్తో తీవ్రంగా నష్టపోయింది. మరోవైపు ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయి. ఉగ్రవాదం తలనొప్పిగా మారింది. ఇలాంటి తరుణంలో తాజాగా మరో సవాల్ పాకిస్తాన్ కు కొత్త తలనొప్పిగా మారింది. బలూచిస్తాన్లో స్వాతంత్ర్య ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆపరేషన్ బాంబ్ హెరాబ్ 2.0 ద్వారా పాకిస్తాన్ సైన్యంపై దాడుల్ని ముమ్మరం చేసింది. ఈ ఉద్యమం పాకిస్తాన్ కు రాజకీయ ఆర్థిక సంక్షోభంగా మారుతోంది. బలూచిస్తాన్ పాకిస్తాన్లో విస్తీర్ణ పరంగా అతిపెద్ద ప్రావిన్స్. ఈ ప్రాంతం భౌగోళికంగా విస్తారంగా ఉన్నప్పటికీ జనసాంద్రత తక్కువగా ఉంటుంది. రాజధాని క్వెట్టా, అరేబియా సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న గ్వాదర్ పోర్ట్ ఈ ప్రాంతానికి అంతర్జాతీయ ప్రాముఖ్యతను తీసుకొచ్చింది. ప్రకృతి సంపదలతో నిండిన ఈ నేల వనరుల పరంగా ధనికమైనప్పటికీ అభివృద్ధి సూచికల్లో మాత్రం వెనుకబడి ఉంది. బలూచిస్తాన్ ప్రాంతం చరిత్రాత్మకంగా స్వతంత్ర గిరిజన రాజ్యాలుగా ఉండేది. 1947లో భారత విభజన తర్వాత పాకిస్తాన్ ఏర్పడింది. ఈ సమయంలో ఆధునిక బలూచిస్తాన్ కేంద్రంగా ఉన్న ఖలాత్ రాజ్యం ఒక స్వతంత్ర సంస్థగా ఉండేది. ఆ రాజ్యంలో ఖాన్ అనే రాజు పాలన సాగించేవాడు. దేశ విభజన సమయంలో ఖాన్ ఆ రాజ్యాన్ని పాకిస్తాన్లో విలీనం చేయడాన్ని తిరస్కరించాడు. కానీ 1948లో పాకిస్తాన్ సైనిక ఒత్తిడితో ఖలాత్ రాజ్యం బలవంతంగా పాకిస్తాన్లో విలీనమైంది. బలూచి జాతీయవాదుల దృష్టిలో ఇది బలవంతపు ఆక్రమణగా, వారి స్వేచ్ఛను హరించిన ఘట్టంగా నిలిచింది. ఆ విలీన ప్రక్రియపై అప్పట్లోనే వివాదాలు చెలరేగాయి. కొంతమంది బలూచ్ నాయకులు స్వతంత్రతను కోరగా కేంద్ర ప్రభుత్వం విలీనాన్ని అమలు చేసింది. ఈ సంఘటనలే తర్వాతి దశాబ్దాల్లో పలు సాయుధ తిరుగుబాట్లకు బీజం వేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పటి నుండి ఇక్కడ అసంతృప్తి, అలాగే స్వయం ప్రభుత్వం కోసం డిమాండ్ కొనసాగుతున్నాయి. కాలక్రమేణా అవి కొన్ని సందర్భాల్లో హింసాత్మక తిరుగుబాట్లుగా మారాయి. ఆ తర్వాత 1948, 1958, 1962, 1973లలో బలూచిస్తాన్లో ఉన్నత స్థాయి తిరుగుబాట్లు జరిగాయి. బలూచిస్తాన్ ప్రకృతి వనరుల భాండాగారమని చెప్పొచ్చు. ఇక్కడ సహజ వాయువు, బొగ్గు, రాగి, బంగారం వంటి ఖనిజాలు ఉన్నాయి. రేకుడిక్ వంటి ప్రాంతాలు ప్రపంచంలోనే పెద్ద రాగి, బంగారం నిల్వలుగా గుర్తించబడ్డాయి. గ్వాదర్ పోర్టు చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లో కీలక భాగంగా మారింది. అయినప్పటికీ స్థానిక ప్రజలకు తగిన ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలు అందడం లేదనే విమర్శలున్నాయి. వనరుల నుంచి వచ్చే ఆదాయం కేంద్రానికి వెళ్లిపోతుందని, తమ ప్రాంతానికి సరైన వాటా రాదని వారంటున్నారు. విద్య, ఆరోగ్యం, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు అనేక గ్రామాల్లో తక్కువ స్థాయిలోనే ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. నిరుద్యోగం, పేదరికం సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఈ అసమానతే అసంతృప్తికి కారణమైందని చాలామంది భావిస్తున్నారు. ఈ అసంతృప్తి నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనే సాయుధ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ పాకిస్తాన్ భద్రతా దళాలు ప్రభుత్వ స్థావరాలపై దాడులు చేస్తూ స్వాతంత్ర్యం లేదా విస్తృత స్వయం ప్రభుత్వం కోరుతోంది. ఇటీవల హెరాబ్ 2.0 అనే పేరుతో ఒక ఆపరేషన్ కొనసాగుతోందని వార్తలొచ్చాయి. 2025 మే నుండి ప్రారంభమైన ఈ చర్యల్లో బలూచిస్తాన్లోని అనేక పట్టణాల్లో సమన్వయ దాడులు జరిగాయని సమాచారం. క్వెట్టా, గ్వాదర్, పంజ్గూర్, నోష్కి వంటి ప్రాంతాల్లో భద్రతా దళాలపై ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారు. ఈ పరిణామాలకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ భద్రతా దళాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బలవంతపు అదృశ్యాలు, న్యాయస్థాన విచారణ లేకుండా హత్యలు జరుగుతున్నాయని స్థానిక మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. బలూచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వంటి సంస్థలు నిరసనలు తెలుపుతూ గణాంకాలను విడుదల చేస్తున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం యువకులు, విద్యార్థులు అదృశ్యమవుతున్న ఘటనలు నమోదయ్యాయి. కొంతమంది తర్వాత మృతదేహాలుగా కనిపిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికార యంత్రాంగం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ తిరుగుబాటు దళాలపై చట్టపరమైన
చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. పంజగూర్, టర్బత్, కరాచీ, లాహోర్ వంటి నగరాల్లో జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఒకవైపు భద్రతా దళాలపై దాడులు జరుగుతుండగా మరోవైపు పౌరుల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. కొందరు యువకులు ఫేక్ ఎన్కౌంటర్లలో చనిపోయారని కుటుంబాలు ఆరోపించాయి. మృతదేహాలపై హింసాగాయాలు కనిపించాయని కూడా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే అధికారిక దర్యాప్తులు పూర్తిగా పారదర్శకంగా జరిగాయా లేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. ఈ పరిస్థితి ఒక విధమైన హింస చక్రంలా మారింది. ఒకవైపు తిరుగుబాటు దాడులు, మరోవైపు కఠిన భద్రతా చర్యలు. ఫలితంగా సామాన్య ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారు. ఇక మరోవైపు BLAకు భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మద్దతునిస్తున్నాయని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే BLA తమ ఉద్యమం స్వతంత్రమని, స్థానిక గ్రహీతలే ఇంధనమని పేర్కొంది. ఆరోపణలకు ఘనమైన ఆధారాలు లేనప్పటికీ స్థానిక యువత మద్దతు ఉద్యమాన్ని బలపరుస్తోంది. విదేశీ జోక్యం ఆరోపణలు రాజకీయంగా దుష్ప్రచారంగా కనిపిస్తున్నాయి. ఇక పాకిస్తాన్ సైన్యం తిరుగుబాటును అణిచివేయడానికి భారీ ఆపరేషన్లు చేపడుతోంది. 2025లో కచ్చిలో 27 మంది తిరుగుబాటుదారులను చంపినట్టు తెలిసింది. అయితే బలవంతపు అదృశ్యాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు బలూచ్ ఆగ్రహాన్ని మరింత పెంచుతున్నాయి. దాయాది దేశం పద్మవ్యూహంలో చిక్కుకుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం ఎల్లప్పుడూ మాస్టర్ వ్యూహకర్తగా ఉండడానికి ఉత్సాహపడుతుందని, కానీ ఆ దేశానికి అది సాధ్యం కాదని అన్నారు. ప్రస్తుతం పాక్, భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ద్వంద్వ ముప్పు ఉంది. మరోవైపు బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 2 అంతర్గత తిరుగుబాట్లు ఉన్నాయి. ఇకపోతే తమ సైన్యాన్ని తానే చంపుకుని బలూచిస్తాన్ చంపినట్లు పుకార్లు పుట్టిస్తోంది పాకిస్తాన్. ఈ సవాళ్లు అనే పద్మవ్యూహంలో పాక్ సైన్యం చిక్కుకోవడానికి అనేక పాపాలు చేసిందని చెబుతున్నారు. కొన్నేళ్లుగా దాయాది దేశం డబుల్ గేమ్ ఆడుతున్నందుకు ఇప్పుడు శిక్ష పడుతోందని అంటున్నారు. మానవ హక్కుల సంస్థలు, అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరుతున్నాయి. ఐక్యరాజ్య సమితి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది విశ్లేషకులు ఈ పరిస్థితిని 1971 తూర్పు పాకిస్తాన్లో జరిగిన ఘటనలతో పోలుస్తున్నారు. అప్పట్లో రాజకీయ అసంతృప్తి చివరికి బంగ్లాదేశ్ రూపుదిద్దుకోవడానికి దారితీసింది. అయితే ప్రస్తుత పరిస్థితి ఎంత దూరం వెళుతుందో చెప్పడం కష్టం. పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ అభివృద్ధికి పలు ప్రాజెక్టులు చేపట్టినట్టు ప్రకటిస్తోంది. రోడ్లు, విద్యుత్, విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాలు పెంచుతున్నామని చెబుతోంది. కానీ స్థానిక ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం మాత్రం పెద్ద సవాలుగా ఉంది. అభివృద్ధి ఫలాలు నిజంగా గ్రామీణ ప్రాంతాలకు చేరుతున్నాయనే ప్రశ్న ఇంకా నిలిచి ఉంది. బలూచిస్తాన్ సమస్య కేవలం భద్రతా సమస్య మాత్రమే కాదు. ఇది రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాల మిశ్రమం. స్థానిక ప్రజల గుర్తింపు, స్వయం నిర్ణయాధికారం, వనరుల పంచింపు, ఉపాధి అవకాశాలు అన్నీ ఇందులో భాగం. శాంతి చర్చలు, రాజకీయ పరిష్కారాలు లేకుండా దీర్ఘకాల స్థిరత్వం సాధ్యమవుతుందా అన్నది సందేహాస్పదం. మొత్తంగా చూస్తే బలూచిస్తాన్ ఒక విరుద్ధతల నేల. ఒకవైపు అపార సంపద, మరోవైపు పేదరికం. ఒకవైపు వ్యూహాత్మక ప్రాముఖ్యత, మరోవైపు అసంతృప్తి. ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం రావాలంటే విశ్వాస నిర్మాణం, పారదర్శక పాలన, సమాన వనరుల పంపిణీ, మానవ హక్కుల పరిరక్షణ వంటి అంశాలు కీలకం. హింసకు బదులుగా సంభాషణే దీర్ఘకాల శాంతికి మార్గమని అనేక మంది నిపుణులు సూచిస్తున్నారు. బలూచిస్తాన్ భవిష్యత్తు ఎలా మారుతుందో సమయమే చెప్పాలి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అభివృద్ధి, న్యాయం, సమానత్వం లేకుండా ఏ ప్రాంతంలో అయినా అసంతృప్తి పెరుగుతుంది. ఆ అసంతృప్తి కొన్నిసార్లు పెద్ద రాజకీయ సంక్షోభాలకు దారితీస్తుంది. అందుకే ఈ సమస్యను సమగ్రంగా అర్థం చేసుకుని అన్ని వర్గాల అభిప్రాయాలను గౌరవిస్తూ శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించడం అత్యవసరం.